సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'సంధ్య థియేటర్' దగ్గర తొక్కిసలాట జరిగిపోవడం, రేవతి అనే మహిళ చనిపోవడం కారణంగా అల్లు అర్జున్ గారి పైన కేసు నమోదైంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది సార్. సో, దీన్ని ఏ విధంగా చూస్తారంటారు? మరి అల్లు హ్మ్. అర్జున్ లాంటి ఒక స్టార్ హీరో అరెస్ట్ అయిపోయారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది? మీరేం చెప్తారు సార్ అంటే దీనిపైన? అరెస్ట్ చేయటం జరుగుతుంది అనేది ఊహించింది. కానీ హ్మ్. వీళ్ళు కోర్ట్‌లో ప్రయత్నం చేశారు. యాంటిసిపేటరీ కోసం ఓ ప్రయత్నం జరిగింది. కోర్ట్‌లో ఆ మేరకు వాళ్ళ అడ్వకేట్స్ వెళ్లారు. ఓకే. అయితే అల్లు అర్జున్ ఖచ్చితంగా అతని రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ వ్యవహారంలో. హ్మ్. ఆ అమ్మాయి చనిపోవటం అనేది యాదృచ్ఛికమో లేకపోతే ఆకస్మికంగా సంభవించినటువంటి ఏదో ప్రమాదమో కాదది. హ్మ్. అది ఆ ప్రమాదాన్ని క్రియేట్ చేశారక్కడ. 'పుష్ప' సినిమా ప్రమోషన్‌లో భాగంగా వాళ్ళు క్రియేట్ చేసిన ఈవెంట్‌లో హ్మ్. వాళ్ళు అజాగ్రత్తగా వ్యవహరించటం వలన జరిగినటువంటి దారుణం అది. ఓకే. ఆ అమ్మాయి మరణం అనుకోకుండా సంభవించిందో, ప్రకృతి వైపరీత్యమో కాదది. హ్మ్. మ్యాన్ మేడే. మ్యాన్ మేడ్ డిజాస్టర్‌గానే చూడాలి దాన్ని. ఓకే. అంటే వీళ్ళు బౌన్సర్‌లను పెట్టుకొని ఎళ్తారు హీరోలు. హ్మ్. ఆడియన్స్ బౌన్సర్‌లు ఉండరు కదా! అనేది వీళ్ళ గొడవ. కాబట్టి ఆవిడ ఎందుకు మరణించారు? అది కూడా చాలా ఈజీగా మాట్లాడారు వాళ్ళు. అక్కడ ఏదో తో తో ఇది జరిగింది. అంటే ఆ లెవెల్ ప్రెషర్ ఉంది 'అల్లు అర్జున్' సినిమాకి. మనుషులు ఆ తొక్కిసలాటలో చనిపోయారు. ఆ లెవెల్‌లో జరిగింది. హ్మ్. అంటే కనీసం ఇప్పుడు 'ఇంద్ర' లాంటి సినిమా అప్పుడు కూడా చనిపోయారు. చనిపోతే అదెందుకు జరిగింది? జనం తొక్కిసలాటలో జరిగింది. హ్మ్. ఇది టికెట్ల కోసం కౌంటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో ఒకళ్ళో ఇద్దరో చనిపోయారప్పుడు. విజయవాడ అప్సరా థియేటర్ దగ్గర చనిపోయారు ఒకళ్ళు. ఇంకో చోట తిరుపతిలోనే ఎక్కడో చనిపోయారు. ఓకే. అవి వేరు. అంటే అవి వాంటెడ్‌గా వీళ్ళు టికెట్ల కోసం చేసేటువంటి ఫైట్‌లో భాగంగా జరిగేవి. అప్పుడు ఆన్‌లైన్ బుకింగ్‌లు గొడవ లేదు గదా! ఇది టోటల్‌గా డిజైన్డ్. ఓకే. వాళ్ళు టికెట్లు కొనుక్కున్నారు. 1200 పెట్టి కొనుక్కున్నారు. ఆళ్ళేమి రూపాయి పావలా టికెట్లు గాదవి. హ్మ్. 1200 పెట్టి టికెట్లు కొనుక్కొని వాళ్ళ అబ్బాయికి సినిమా చూపించడం కోసం దంపతులు థియేటర్‌కొచ్చారు. థియేటర్‌కొచ్చేసరికి వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? స్ట్రెయిట్ అవే లోపలికెళ్ళి కూర్చుంటాం, సినిమా చూసి ఇంటికెళ్ళిపోతాం అనుకుని వచ్చారాళ్ళు. అవును. వీళ్ళు 'అల్లు అర్జున్' ఎందుకొచ్చాడు అక్కడికి? ఆయన కూడా చాలా క్యాజువల్‌గా చెప్పాడు. అంటే నేను ప్రతి సినిమాకి వెడతాను క్రాస్ రోడ్స్‌కెళ్ళటం అనేది అది అందరూ చేసే పనే. నేను చేశాను. నేను చేస్తాను. రెగ్యులర్‌గా అలాగే వెళ్ళాను అన్నాడాయన. హ్మ్. అలా వెళ్ళాను అనటం వరకు కరెక్టే. కానీ అక్కడ ఒక బయట ఈవెంట్ క్రియేట్ చేశారు. సంధ్యా థియేటర్‌కి ఉన్నటువంటి కెపాసిటీ ఏమిటి? దాని బయట ఉన్నటువంటి రోడ్డుకి, థియేటర్‌కి మధ్య ఉన్న గ్యాప్ ఏమిటి? హ్మ్. ఆ కాంపౌండ్‌లో ఎంతమంది పడతారనే అంచనాతో వీళ్ళు డిజైన్ చేయాలి కదా! నువ్వు ఆ ప్లేస్‌ని బట్టి నువ్వు ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి. నువ్వు థియేటర్‌లోకెళ్ళి కనిపించు. థియేటర్ లోపల జనాలందరూ లోపలికెళ్ళి షో నడుస్తూ ఉండగా మధ్యలో ఆపి, ఓసారి చెయ్యెత్తి సినిమా ఎలా ఉంది అని అడిగి చూసి వాళ్ళతో వచ్చేసేయి. ఓకే. గొడవ ఉండదు. అదే చేస్తారు జనరల్‌గా. లేకపోతే ఆ థియేటర్ సినిమా ఆడుతుండగా ఆ స్టేజ్ మీదకెళ్ళి ఓసారి పలకరించి వచ్చేస్తారు. హ్మ్. ఇది సహజంగా జరిగేది. అది ఓకే. కాకుండా వీళ్ళు థియేటర్ బయట హడావిడి చేసే ప్రయత్నం చేశారు. అంటే ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఇక్కడేదో జరుగుతోంది ఏమిటి అని మాట్లాడుకోవాలి ఇంటికెళ్ళి. 'అల్లు అర్జున్' సినిమా అని చెప్పుకోవాలి వాళ్ళు. హ్మ్. చెప్పుకుంటే దాని మీద హడావిడి క్రియేట్ అవుతుంది. ఇదంతా సినిమాకి బజ్ క్రియేట్ చేయడంలో భాగంగా జరిగినటువంటి ప్రక్రియ. ఓకే. వీళ్ళ పీఆర్ టీమ్ నుంచి వాళ్ళ అభిమానులకి మెసేజ్‌లు ఎళ్ళినాయనేది అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. సో, వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. రెండో వైపునేమో రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ సఫర్ అవుతుంది. ఈ థియేటర్ దగ్గర జనాలు ఎక్కువైపోయి. ఓకే. దాంతో ఇటునుంచి పోలీసులు లోపలికి నెట్టే ప్రయత్నం చేశారు ఆ జనాల్ని. హ్మ్. దాంతో అక్కడ తొక్కిసలాట. లోపల ఓకే. కార్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి. హ్మ్. అక్కడ కనీసం 10 కార్ల కంటే పట్టదు. అలాంటిది దాదాపు 200 కార్లు వచ్చినాయి హ్మ్. అక్కడికి. ఈ కండిషన్. మనిషి కాలు పెట్టి నిలబడటానికి ప్లేస్ లేదు. అవును. రెండో వైపు 35 థియేటర్ నుంచి కొంతమంది బయటకొస్తున్నారు. ఈ గందరగోళం మధ్య వీరి అభిమానులు, వీరి విన్యాసాలు, వీరి బౌన్సర్లు వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేసినటువంటి ఒక తొక్కిసలాటలో ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఓకే. అందుకని ఖచ్చితంగా 'అల్లు అర్జున్' రెస్పాన్సిబిలిటీ ఉంది. హ్మ్. ఆయన కనీసం కన్ఫెస్ అవ్వాలి. కన్ఫెస్ కూడా కాలా. ఆయన కన్ఫెస్ అవుతున్నట్టుగా ఒక 2 వీడియోలు చేశాడు. ఒకటేమో ఆయన పర్సనల్‌గా ఒక వీడియో చేసి పెట్టాడు హ్మ్. సోషల్ మీడియాలో.
రెండోది సక్సెస్ మీట్లో అదే టాపిక్ని మాట్లాడాడు. ఇవి సహజంగా జరుగుతాయి అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. ఇది సహజంగా జరుగుతుంది, అలాగే జరిగింది. ఇలాంటివి జరుగుతాయి అని చెప్పేసి ఫ్యామిలీస్ భయపడి థియేటర్లకు రాకుండా ఉండకండి. మీరు ధైర్యంగా రండి, ఏమీ జరగదని ఈయన భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు దానిలో. అలా అనుకునే వచ్చి చచ్చిపోయింది ఆవిడ, మీరు క్రియేట్ చేసిన హడావిడికి. మీరు గనక ఆ హడావిడి క్రియేట్ చేయకుండా మీరు సైలెంట్గా థియేటర్లోకి వెళ్ళిపోయి ఏ ఇంటర్వెల్లోనో చెయ్యెత్తి ఆడియన్స్తో మాట్లాడి ఉంటే ఈ తొక్కిసలాట జరిగే అవకాశం లేదు కదా. అవును. ఆ అమ్మాయి చనిపోయేది కాదు కదా, ఆ అబ్బాయి అన్ని రోజులు హాస్పిటల్లో ఉండేవాడు కాదు కదా. సో ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఖచ్చితంగా దీని మీద సీరియస్గా ప్రొసీడ్ అయ్యి లీగల్గా ఆయనకి అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్సే బుక్ అయినాయి. ఓకే. కాబట్టి ఇప్పుడు యాంటిసిపేటరీ పని కాలేదు కాబట్టి అరెస్ట్ దాకా వెళ్ళింది. యాంటిసిపేటరీ నడుస్తున్నా వీళ్ళు అరెస్ట్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ కోర్టులో డెసిషన్ పాజిటివ్గా వచ్చి బెయిల్ వస్తే బయటకు వచ్చేస్తాడు, లేకపోతే రిమాండ్కి వెళ్తాడు. అంతకు మించి జరిగేదే ఉండదు. కానీ ఇది ఒక గుణపాఠంగా మారుతుంది ఇండస్ట్రీకి. ఓకే. ఈ అరెస్టు ఒకవేళ అతను రిమాండ్కి వెళ్ళి రిమాండ్ నుంచి బెయిల్ మీద బయటకు వస్తే ఇది గుణపాఠంగానే చూడాలి. ఇదేదో సినిమా రంగం మీద పోలీసులు దాడిగా చూడాల్సిన పని లేదు. ఓకే. చాలా స్పష్టంగా ఇంకెవరూ అలాంటి తప్పులు చేయరు. అన్వాంటెడ్ ప్రెజర్ క్రియేట్ చేసి ఒక మనిషి చనిపోయేలాగా చేయటం అనేది ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి. ఆ నైతిక బాధ్యత వహిస్తూ ఎవరూ మాట్లాడలేదు, ప్రొడ్యూసర్లు మాట్లాడలేదు, ఎవరూ మాట్లాడలేదు. ఆయన ఏదో కంటి తుడుపు చర్యగా ఒక 25 లక్షలు ఇస్తాను, మీ కుటుంబానికి ఎప్పుడైనా సరే ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాం, ముందుంటాం అని చెప్పి మాట్లాడాడు. మా పరిధిలో అనేది అంటే కండిషన్స్ అప్లై అని ఒక కాషన్ నోటీస్ కూడా ఇచ్చాడు దానిలోనే. ఓకే. అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడాడు ఆయన. చాలా సెన్సిటివ్గా మాట్లాడుతున్నాను అని అనుకున్నాడు, కానీ అల్లు అర్జున్ చాలా ఇర్రెస్పాన్సిబుల్గా చాలా బాధ్యతారాహిత్యంతో మాట్లాడాడు. అంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిన ఒక ప్రాణం పోవటం మీద అంత చులకన అభిప్రాయం ఉన్న అతనికి సీరియస్గా పోలీసులు తీసుకెళ్లి కేసు బుక్ చేయటం అనేది చాలా పద్ధతైన కార్యక్రమమే. అందులో ఎవడూ బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. కాబట్టి ఆయన ఒక్కడే కాదు, ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాళ్ళందరూ బాధ్యులే దానికి. అల్లు అర్జున్తో పాటు